అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నర్సింగ్ కేర్ సెంటర్స్ ప్రతి మండలంలో ఉన్నది, ప్రతి పిహెచ్సి మండలంలో ఉంది, ప్రతి ఊర్లో కూడా ఆశా వర్కర్ ఉన్నారు, ప్రతి ఊర్లో ఒక హెల్త్ సూపర్వైజరు, ఒక ఏఎన్ఎం అందరూ ఉన్నారు. ఒక్కొక్కరు ఒక 300 మందిని స్క్రీన్ చేసుకుంటే కూడా వాళ్ళకి దాదాపు కార్పొరేట్ లెవెల్లో వైద్యం చేయొచ్చు గవర్నమెంట్లో కూడా ఇప్పుడున్న ఫెసిలిటీస్కి. దీన్ని గవర్నమెంట్ ద్వారా చేస్తే చాలా అనుకూలంగా ఉంటుంది పేద ప్రజలకి. డబ్బులు ఉన్నవాళ్ళు, వెహికల్స్ ఉన్నవాళ్ళు, ఇంకా కార్లు ఉన్నవాళ్ళు, వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళకి అవేర్నెస్ ఉంది. వాళ్ళు చాలామంది ఏసీ రూములు పెట్టుకున్నారు, కూలర్స్ పెట్టుకొని ఉన్నారు, చాలామంది మిద్దిల్లో ఉన్నారు. కానీ పేదవాడు మాత్రం ఆ తాటాకులు కానీ, ఆ రేకుల కింద కానీ, తర్వాత బయట తోటల్లో కానీ, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ, ముఖ్యంగా ఈ చల్లా యానాదులు, తర్వాత యానాదోళ్ళు, ఈ ఎస్టీ పీపుల్ ఎక్కువగా ఈ వడదెబ్బకు గురవుతారు. వాళ్ళకి అవగాహన ముఖ్యంగా కల్పించాలి. ఇప్పుడు త్వరగా ఈ సంవత్సరము హీట్ వేవ్ స్టార్ట్ అయింది. ఆ హీట్ వేవ్ స్టార్ట్ అయిన త్వరగా అంటే ఏప్రిల్ మొదటి వారంలోనే వచ్చేసింది. అది ఇంకా మే, జూన్, జూలై వరకు కూడా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా నేను చెప్పడం ఏమంటే, ఈ వడదెబ్బ సోకిన వాళ్ళు దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు: నెంబర్ 1, ఉదయాన్నే 10 గంటల వరకు వాళ్ళు పని చేసుకొని తర్వాత సాయంత్రం 4 గంటల నుంచి పని చేసుకోవచ్చు. ఈ మధ్యలో కానీ పోతే వాళ్ళకి వడదెబ్బ, హీట్ స్ట్రోక్ సోకడానికి కూడా అవకాశం ఉంటుంది. ఆ హీట్ స్ట్రోక్ అవకాశం ఉంటుంది కాబట్టి మొట్టమొదట ఎవరైనా కానీ అందరూ కూడా, ఈ రాజకీయ నాయకులు కూడా ఇంటింటికి పోతూ ఉంటారు, అట్లా వస్తూ ఉంటారు, వాళ్ళు కూడా వడదెబ్బ కొట్టేదానికి అవకాశం ఉంది. కాబట్టి 10 to 4 వరకు బయట తిరగకూడదు. 10 లోపలనే పని చేసుకోవాలి. తర్వాత 4 గంటల లోపల ఎండ తగ్గిన తర్వాత పని చేసుకోవాలి. వీలైనంత వరకు పిల్లలకు కూడా డీహైడ్రేషన్కి ఎక్కువ వెళ్ళిపోతారు. ఇప్పుడు నా దగ్గరికి చిల్డ్రన్ స్పెషలిస్ట్గా రోజుకు ఒక 60-70 మంది వస్తారు కదా. వాళ్ళ కంప్లైంట్ వచ్చి, సార్ పిల్లోడు పాలే తాగటం లేదు, విపరీతంగా ఏడుస్తున్నాడు, పెదాలు ఎండిపోతూ ఉంది, గ్లాస్ అందిస్తే నీళ్ళకి పోతూ ఉన్నాడు, డీహైడ్రేషన్, వడదెబ్బ. వాళ్ళు సరిగా అవగాహన లేక పిల్లలకు కూడా ఎక్కువగా తెల్లగుడ్డలు, లూజ్గా గుడ్డలు పెట్టి చల్లటి వాతావరణంలో ప్రతి ఇంట్లో ఉండి ఏదైనా చిన్న ఈవెన్ చెట్టు కింద, వేప చెట్టు కింద అయినా కూడా కూర్చోవచ్చు. వడదెబ్బ తగలకుండా వాళ్ళకి మధ్యాహ్నం పూట తడిగుడ్డ ఒకటి తడిపి పిండి పైన వేసి, వీలైనంత వరకు మీ ఊర్లో ఉండే ఆశా దగ్గర ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉన్నాయి, తర్వాత పిహెచ్సిలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉన్నాయి. తర్వాత ఎక్కడైనా ఏదైనా గవర్నమెంట్ సహాయం కావాలంటే అందరూ ఒక మండలానికి ఎండిఓ, ఎంఆర్ఓ, మెడికల్ ఆఫీసరు, ఎక్కువగా అంగన్వాడీ టీచర్లు, ఇంతమంది జనం ఉన్నారు. కానీ ఒక ప్రాణహాని కూడా జరగకుండా చూసుకునే బాధ్యత వాళ్ళకు ఉంది. దాన్ని గవర్నమెంట్తో తప్పుబట్టేదానికి ఆస్కారమే లేదు. గవర్నమెంట్ ఇన్స్ట్రక్ట్ చేస్తుంది ఇది ఉన్న పద్ధతి ప్రకారం. అందరికీ నమస్కారం. నేను రిటైర్డ్ డిఎంఎండ్హెచ్ఓ నెల్లూరు. నా పేరు డాక్టర్ మాస్లామణి. నేను ఎంబీబీఎస్ మరి డిసిహెచ్, మళ్ళీ ఎక్కువగా ఈ రూరల్ ఏరియాలో, ముఖ్యంగా ఉదయగిరి తాలూకాలో దాదాపు 40 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. డిఎంఎండ్హెచ్ఓగా నెల్లూరు జిల్లాలో 3 years పనిచేశాను. ఇప్పుడు ప్రతి సంవత్సరం వాతావరణ మార్పుల కారణంగా మన నెల్లూరు జిల్లాలో, ముఖ్యంగా ఉదయగిరి తాలూకాలో ఈ హీట్ వేవ్స్ అని, హీట్ స్ట్రోక్ అని, హీట్ క్రాంప్స్ అని, తర్వాత హీట్ ఎగ్జాస్షన్ అని చాలా రకాలుగా వడదెబ్బకు గురవుతున్నారు చాలామంది ప్రజలు. ముఖ్యంగా ఈ అప్లాండ్ ఏరియా, ముఖ్యంగా ఉదయగిరి తాలూకాలో ఈ హీట్ వేవ్స్ అని చాలా పనిచేసే రైతులు ఎక్కువగా మంది ఇక్కడ గొర్రెలు, మేకలు, ఉపాధి హామీ పనులకు, తర్వాత ఎక్కువగా పంట పొలాల్లో పనిచేసేది ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఈ ఏరియాలో ఈ కొండగాలులు, ఈ వడగాల్పులు, ప్లస్ ఈ హీట్ దెబ్బ వల్ల చాలామంది సరైన వైద్యం దొరక్క చాలామంది చనిపోవడం జరుగుతుంది. ఈ హీట్ వేవ్స్ అనేది, హీట్ ఎగ్జాస్షన్ అనేది, హీట్ స్ట్రోక్ అనేది ముఖ్యంగా ఎక్కువగా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు, అబవ్ 65 years వాళ్ళు, షుగర్ జబ్బు వాళ్ళు, ఎక్కువగా గర్భిణీ స్త్రీలు, అదేవిధంగా
గుండె జబ్బు ఉన్నవాళ్ళు, తర్వాత కిడ్నీ జబ్బు ఉన్నవాళ్ళు, ఎక్కువగా నడవలేని ముసలివాళ్ళు, పేదలు అందరూ కూడా ఈ వ్యాధికి, ఈ యొక్క హీట్ ఎగ్జాషన్కి, హీట్ స్ట్రోక్ గురి అయ్యి చాలామంది అస్వస్థతకు గురి అవుతున్నారు. దీని లక్షణాలు కొన్ని ఉంటాయి. ఈ హీట్ స్ట్రోక్ లక్షణాలు ముఖ్యంగా ఎక్కువసేపు ఈ ఎండలో తిరగడం వల్ల, ఎండలో పనిచేయడం వల్ల, దాదాపు ఇప్పుడు ఉదయాన్నే లేస్తానే టెంపరేచర్ వచ్చి 101, 102, 103 వరకు కూడా సెంటీగ్రేడ్ వరకు కూడా పోతూ ఉంది. దాదాపు హైయెస్ట్ 106 కూడా వస్తుంది. 43, 45 డిగ్రీలు కూడా వస్తూ ఉంది. దీంట్లో ప్రజలకు తెలియదు, వాళ్ళకి మామూలు ఎండే కదా అట్లా అనేసి పోతూ ఉన్నారు. వాళ్ళల్లో ముఖ్యంగా ఈ లక్షణాలు ఎట్లా ఉంటుందంటే విపరీతమైన దప్పికేస్తుంది, ఒళ్ళంతా పొడిగాయి, ఒళ్ళంతా మంటలు వేసి దప్పికి ఎక్కువై, తర్వాత పెదాలు ఎండిపోయి, తర్వాత ఎక్కువగా దప్పికయి వాళ్ళకు కాళ్ళు చేతులు పట్టుకొని పోవడము, ఒక రకమైన కన్ఫ్యూషన్ మెంటాలిటీతో ఏది దిక్కు తెలిసిన చేతులు, ఇది తూర్పు పడమర అనే దిక్కు కూడా తెలియకుండా ఎక్కువగా కన్ఫ్యూషన్ స్టేట్లో వాళ్ళు ఉండి, అది ఫస్ట్ లక్షణాలు అయ్యి. అలాంటప్పుడు ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలంటే వీలైనంత వరకు ఎక్కువగా నీరు తాగాలి, చల్లటి ప్రదేశాల్లో ఉండాలి, తర్వాత ఎక్కువగా వీలైనంత వరకు తలపాగా కట్టుకోవాలి వ్యవసాయదారులు, తెల్లగుడ్డలు వేసుకోవాలి. ఇవన్నీ మొదటి స్టేజీ. తర్వాత రెండో స్టేజ్లోకి వస్తే ఈ టెంపరేచర్ ఎక్కువై జనాలు ఉన్నట్టుండి పడిపోవడం జరుగుతుంది. ఒళ్ళు హాట్గా దాదాపు టెంపరేచర్ 103, 104 డిగ్రీస్ వరకు వచ్చేస్తూ ఉంటుంది. వచ్చిన తర్వాత పడిపోతారు. ఒకటే కన్ఫ్యూషన్లో వచ్చి మాట కూడా రాదు, తర్వాత పల్స్ కూడా డౌన్ అయిపోతుంది, సివియర్గా డీహైడ్రేషన్కి వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళని ఇమ్మీడియట్గా 1 or 2 అవర్స్లో కానీ మంచి ఫెసిలిటీ అంటే పిహెచ్సికి కానీ సబ్ సెంటర్కి కానీ, తర్వాత మనకు ఉన్న అందుబాటులో ఉన్న హాస్పిటల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్లో కూడా ఎక్కువగా ఉన్నాయి. ఒక పిహెచ్సి ఉంది, ఒక సిహెచ్సి ఉంది, ఒక సబ్ సెంటర్ ఉంది. తర్వాత లోకల్గా ఈ యొక్క నర్సింగ్ సెంటర్స్ కూడా ఉన్నాయి. బిఎస్సి నర్సెస్ అక్కడ వర్క్ చేస్తున్నారు. ప్రతి పిహెచ్సి కూడా 24 hours చేస్తున్నారు గవర్నమెంట్, 24 గంటలు. అదేవిధంగా సిహెచ్సిలు కూడా 24 గంటలు. ముఖ్యంగా మనం అన్ని సిహెచ్సిలు వెల్ ఎక్విప్డ్. గవర్నమెంట్లో ఇంతకుముందు మాదిరి లేదు. చాలా ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, చాలా ఫ్లూయిడ్స్ ఉన్నాయి, చాలా మందులు ఉన్నాయి. పిహెచ్సిలో కూడా అలాగనే ఉంది, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. దీంట్లో నేను అనుకోవడం గవర్నమెంట్ అన్నీ సమకూర్చింది. నేను ఉన్నప్పటికంటే నేనున్న డిఎంహెచ్గా ఉన్నప్పుడు అప్పుడు కొద్ది కొరప ఉన్నా కూడా కొంచెం వర్క్ చేసి డెత్ రేట్స్ వడదెబ్బ వల్ల చనిపోవడానికి చాలా తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు ఇన్ని ఫెసిలిటీస్ వచ్చినా కూడా వడదెబ్బ వల్ల ముఖ్యంగా పేదరికంలో ఉన్నవాళ్ళు, బిలో పవర్టీ లైన్ వాళ్ళు, అది చిన్నపిల్లలు కానీ, ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ, రైతులు కానీ, ఈవెన్ ఉపాధి కూలికి పోయే వాళ్ళు కానీ ఎక్కువ మంది ఈ 2 వీలర్స్ వల్ల పోతానే ఉన్నారు. కానీ ఇట్లా జరగడం వల్ల మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.